ఎంత లేపినా కోడిపిల్లలు కుప్పలు పడుతున్నాయి. బొగ్గులు పెట్టినా కుప్పలు పడుతున్నాయి. లేపినా కూడా కుప్పలు పడుతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. దీనికి గల కారణాన్ని మనం చూసుకుంటే సీలింగ్ పరదాకి పెద్ద పెద్ద రంధ్రాలు ఉండడం. ఈ పెద్ద పెద్ద రంధ్రాల ద్వారా చలిగాలి లోపలికి వచ్చి కోడిపిల్లల్ని చలి ఒత్తిడికి గురి చేస్తుంది. మనము లోపల బొగ్గులు పెట్టినా సరే ఆ వేడి అస్సలు కోడిపిల్లలకు సరిపోకుండా చలితో నిండిపోతుంది. చాలామంది రంధ్రాలు పడిన సీలింగ్ పరదాని కొనసాగిస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఆర్థిక పరిస్థితులు కూడా కావచ్చు. నిజానికైతే చలికాలంలో మనము కొత్త పరదానైతే తెచ్చుకొని కట్టుతుండాలి. రంధ్రాలు లేని పరదా తెచ్చుకొని కడుతుండాలి. లేదా మనం రంధ్రాలు పడిన సీలింగ్‌ని ఉపయోగించాల్సి ఉంటే మనకు ఉన్నటువంటి దానా బస్తాలతో రంధ్రాలు అన్నింటినీ కూడా చక్కగా మూసివేసేయాలి. ఈ రంధ్రాలని మూసివేయడం ద్వారా లోపల పెట్టినటువంటి బొగ్గుల వేడి బయటకు వెళ్ళదు. బయట ఉన్నటువంటి చల్లటి గాలి లోపలికి రాదు. మనం బ్రూడింగ్‌లో ఖచ్చితంగా బాగా కష్టపడితేనే మంచి ఫలితాలైతే వస్తుంటాయి. మనం బ్రూడింగ్ వదిలేసి ఆ తర్వాత ఎంత కష్టపడ్డా బంగారం కరిగించి కోళ్ళకు పోసినా సరే రిజల్ట్ అయితే రాదు. ఒక్క రూపాయి కూడా రాదు. మనం ఎంత కష్టపడ్డా కూడా మొదటి 10 రోజుల్లో బాగా కష్టపడాలి.